చూడండి సార్, అమ్మాయిని అలర్ పెడుతున్నారు. స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను, కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. నన్ను పట్టుకుంటారండి సార్? సరే, నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు? నేను పట్టుకుంటే మెళ్ళొస్తాయి. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను వాళ్ళని పట్టుకోండి సార్. నన్ను పట్టుకుంటారండి సార్? నన్ను వదిలేయండి. ఏంటి నేను ఎత్తుకొస్తున్నానా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారంటే కావాలంటే అటు చూడండి. ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి. దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని ఇరికిస్తారు. పదా కారెక్కు. కార్లో? అవును, ఈ కారే. చాలా థ్యాంక్స్ అండి, నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వెవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తానయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి అంటే తూగోజీ వాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళు అయింది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి. ఆ 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? కొంటవా? మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా. ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా? కారాపు. అంటే దొంగతనం కాదు. అరే ఆపమనా? అరే ఉండవే, నా మాటను. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. ఆ రౌడీలు పోలీసులు నేను ఏదైనా చేస్తారని భయంతో తీసుకొచ్చారా బాబు? ఏ ముహూర్తాన్ని ఊళ్ళో అడుగు పెట్టానో ఏంటో. అనవసరంగా నీ కారు ఎక్కా. బాబు ఇదే కారు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యు. ఎక్కడికి పోయారు రాయిళ్ళు? రాయిలాగా అయ్యా, ఆ ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి. ఇటెళ్ళారు. ఇటెళ్ళారా? ఇటెళ్ళారా? ఇటెళ్ళారా?